హలో ఫ్రెండ్స్, నేను మీ అన్ఫాల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఖురాన్లో 2వ సూర అల్ బకరాలో 28 నుండి 29 వరకు ఆయతులు చదవబోతున్నాను. అసలు మీరు దేవుని పట్ల అవిశ్వాస వైఖరి ఎలా అవలంబిస్తున్నారు? మీరు నిర్జీవులు ఉన్నప్పుడు ఆయన మీకు జీవం పోసాడు. చివరికి ఆయనే మీ ప్రాణాలు తీసేవాడు. మీకు తిరిగి ప్రాణం పోసేవాడు కూడా ఆయనే. చివరికి ఆయన సన్నిధికే మీరు మరలి పోవాల్సి ఉంది. ఆయనే మీకోసం ప్రపంచంలో వస్తువులన్నిటినీ సృష్టించాడు. తరువాత ఆయన ఆకాశం వైపు దృష్టి సారించి దాన్ని సప్తాకాశాలుగా రూపొందించాడు. ఆయన సమస్త విషయాలు తెలిసినవాడు. మనకు దీంట్లో ఏం తెలుస్తుందంటే, ఈ 2 ఆయతుల్లో అసలు మీరు దేవుని పట్ల అవిశ్వాస వైఖరి ఎలా అవలంబిస్తున్నారు అంటే, మనల్ని సృష్టించిన ఆ దేవుణ్ణి అవిశ్వాస వైఖరి ఎలా చూపుతున్నాము అంటే, ఆయన్నే మర్చిపోయి ఎలా జీవితం గడిపేస్తున్నాము. మీరు నిర్జీవులుగా ఉన్నప్పుడు ఆయన మీకు జీవం పోసాడు. అంటే మనం ఏమీ కాకుండా, మనకి ఏమీ తెలియనప్పుడు మనకు జీవం పోసి మనల్ని సృష్టించింది ఆయనే. ఈ భూమి మీదకి పంపించింది కూడా ఆయనే. చివరికి ఆయనే మీ ప్రాణాలు తీసేవాడు. ఇంకా లాస్ట్కి మొత్తం స్మాష్ అయిపోయిన తర్వాత మన ప్రాణాలను కూడా తీసేది ఆయనే. ఇంకా మీకు తిరిగి ప్రాణాలు పోసేది ఆయనే. అంటే మనల్ని జడ్జిమెంట్ డే రోజున తిరిగి లేపేది కూడా ఆయనే అని తెలుస్తుంది. చివరికి ఆయన సన్నిధికే మీరు మరలి పోవాల్సింది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఈ భూమిలో ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి ఆయన దగ్గరికే మరలిపోవాలి. ఆయనే మీకోసం ప్రపంచంలోని వస్తువులన్నింటినీ సృష్టించాడు. అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఆకాశం భూమి మధ్యలో ఉన్న ప్రతిదీ మన కోసమే సృష్టించాడు ఆయన. తరువాత ఆయన ఆకాశం వైపు దృష్టించి దాన్ని సప్తాకాశాలుగా రూపొందించాడు. అంటే తర్వాత ఆకాశాన్ని సప్తాకాశాలుగా రూపొందించాడు. అంటే మనకి ఒక్క ఆకాశమే కనిపిస్తుంది. దీనిపైన ఇంకా 6 ఆకాశాలు ఉంటాయి. అవి కూడా సృష్టించింది ఆయనే. ఆయన సమస్త విషయాలు తెలిసినవాడు. ఈ భూమి మొత్తంలో ఏమున్నా, ఈ విశ్వం మొత్తంలో ఏమున్నా ఆయనకే తెలుసు. కాబట్టి మనం ఆయన్ని మర్చిపోకుండా ఆయన చెప్పిన ఈ ఖురాన్లో ఉన్న ప్రతి విషయం పాటిస్తూ మన జీవితం